ఏదో నోరుంది కదా అని, చెప్పగలవు కదా అని మీడియా ముందుకు వచ్చి నువ్వు గంట అరగంట అని మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా అంటున్నావు. నీ గురించి అందరికీ తెలుసని. నా గురించి నిజంగా తెలుసు. నేను ప్రజల కోసం పాటుపడతానని, కష్టపడతానని, ఆవేశపడతానని, తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చెప్పేదేంటి? నా గురించి నాకు తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, మా పార్టీ వాళ్ళకు తెలుసు, మా కూటమి నాయకులకు తెలుసు. నువ్వు నాకేంటి సర్టిఫికేట్ ఇచ్చేది? నీ గురించి ఉన్న సర్టిఫికేట్ గురించి చెప్పవే. అసలు నువ్వు గంట అరగంట గురించి ఇప్పటికి చెప్పావా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో? ఎందుకు ఆ విషయం మీద నువ్వు వివరణ ఇవ్వలేకపోయావు? కారణం ఏంటి? నీ మాటలు కావా ఇవి? నువ్వు మాట్లాడి కావా? ఏ సుఖాన్ని నువ్వు దొరకలేదా నీకు మాట్లాడడానికి? మా గురించే మాట్లాడుతున్నావు. డీజీపీ గారు మీరు ఇవ్వకపోతే అంటి చేల్తానంటున్నావు. ఆ రోజు నువ్వెందుకు తెలుగుదేశం వాళ్ళు వస్తే రిప్రజెంటేషన్ తీసుకోనికుండా ఆపావు? నువ్వు నేర్పిన సంస్కృతే కదా ఇది. నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఈ రోజున వంశీ కావచ్చు, రేపటి రోజు వంతు నానికి రావచ్చు, లేదంటే ఇంకొక ఎల్లయ్యకి రావచ్చు, పుల్లయ్యకి రావచ్చు. 4 రోజులు చట్టాన్ని అమలుపరచటంలో కూటమి వెనక్కుంటే ఉండొచ్చేమో నేను కూడా అంగీకరిస్తున్నా. తొందరపడి దుందుడుకుగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ యొక్క వాళ్ళ సహచరులు నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం అంటే డీజీపీ గారు కావచ్చు, సిఎస్ గారు కావచ్చు. అంతే తప్ప ఎవ్వడు కూడా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండనే ఉండదు.